మిత్రులు బూచి కోటేశ్వరరావు గారు, అలానే అని చెప్పాలంటే పేరు చెప్పాలంటే ఆయన ఎవరో వాళ్ళకి తెలుసులేదు, ఆయన పేరు చెప్పను. అట్లానే శంకర్రావు గారు మన, ఎందుకంటే ఆయన ఆ వయసులో కూడా మళ్ళీ పిల్లవాళ్ళ అట్లా అని చెప్పి మీకు మీద నా గౌరవం లేదని కాదు. మన అందరూ వస్తే మన అందరి తరఫున వాళ్ళని గౌరవిస్తాను, అంటే మీ తరఫున నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ముఖ్యమైన వాళ్ళే. మిగతా మీరేం అనుకోవద్దు, అంటే వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఇంకా కూర్చోలేదు అనుకోవద్దు. మీరు ఎప్పుడు అందరూ మన చెప్పి ఇక్కడ వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలుగా నాకు, మా అన్నకి నా గురించి బాగా తెలుసు, అన్న కూడా రావాల్సిందిగా కోరుతుంది. నా గురించి నిజాలు చెప్పాలి కొన్ని. అట్లానే ఒక యువతరం తరఫున మీరందరూ నాకు ముఖ్యమే, ఒక పేరేం కాదు, అందరూ నాకు ముఖ్యమే. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి నా బదులు తన్నులు తిన్నోళ్ళు ఎవరు లేరు, ఒక్కళ్ళు నా బదులు తన్నులు తిన్నోళ్ళు పూర్ణ. ఎందుకంటే మేమిద్దరం చిన్నప్పుడు రాముడు సినిమాలో రామారావు ఇద్దరం ఒకే రకంగా ఉండేవాళ్ళే. మా నాన్న ఒకసారి నేనే వాడు అనుకో లాక్క తీసిపోయి ఇంట్లో కుట్టేవాడు, వాళ్ళ తాత వచ్చి నన్ను తీసిపోయి కొట్లో తీసిపోయి కూర్చోబెట్టి పెట్టేవాడు. పూర్ణకు నాతో చిన్నప్పుడు పుట్టిన పెరిగిన వాళ్ళు అందరూ నాతో పాటే, కానీ నాతో తన్నులు తిన్నోళ్ళు మాత్రం పూర్ణ ఒక్కడే. అందుకని పిలవనని చెప్పాను, ఎందుకని అడిగిన వాళ్ళని పిలవనని చెప్పా. ఒక పేరు మాత్రం అసలు చెప్పనని చెప్పాను. ఎవరో తెలుసుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు, మీకు తెలుసు ఆ పేరు ఎవరో. ఒక్కరి పేరు మాత్రం అసలు చెప్పను, ఆయన అంటే నాకు వ్యసనం. ఎవరు చెప్పు. ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సాయి మా పుస్తకాన్ని మా కుమారుడు కవితమ్మ ఆ ఆల్బమ్ ని మనందరి తరఫున, మనకి ఇంట్లో మీ తరఫున పెద్దక్క మా పెద్దమ్మాయి సాయి హరిని, అంటే మిగతా వాళ్ళు కాదని కాదు మునిగాని చెప్తున్నాను నేను. ఒక ప్రతినిధి అంటే మా కోలాడం బృందం మొత్తం కలిసి సాయి హరిని ద్వారా ఆ గ్రంథాన్ని రచించి రాయాలంటే కూడా ఓపిక ఎంతో నైపుణ్యం ఉండాలి. కాబట్టి ఆ గ్రంథం రచన చేసిన సహకారం చేసిన వాళ్ళంతా కోలాటం బృందం, మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి అందరూ. అట్లానే ఈ రచన చేసింది మాత్రం మా చిన్నమ్మాయి సాయి హరిని కూడా రమ్మ. అంటే దీని వెనకాల తీయటం ఎంత కష్టమో దాన్ని చేయడానికి కూడా అంత కష్టం ఉంది. అది ఇది పార్ట్ 1, పార్ట్ 2 రెండు భాగాలుగా చేసింది. పార్ట్ 1 శక్తి సమర్థుడైనటువంటి ఆలోచనుడైనటువంటి
మన శ్రీ సత్తురు సాయినాథ్ మహారాజు గారు తర్వాత మీరైతే చాలా పొరుగున్నారు. మన నారాయణ స్వామి ఫలాన్ని మనందరికీ అందిస్తూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి